హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఒక యూజర్ మనల్ని ఏం అడగడం జరిగిందంటే, ఎగ్జిస్టింగ్ బిల్డింగ్ ఉంది, దాన్ని డిమాలిష్ చేసి పెట్టాలి అంటే సైట్ ప్లాన్లో అది ఎలా పెట్టాలి అనేటువంటి చూపించారు. యాక్చువల్గా డిమాలిషన్ ఏదైతే మనం పెడతామో, ఇప్పుడు చూడండి, మనం ఫస్ట్ ఇది ప్రీడిసిఆర్ టూల్ బార్లో ఫస్ట్ ఐటెం కొట్టినప్పుడు ఈ విధంగా వస్తుంది. సో దీంట్లో మనం బిల్డింగ్ పర్మిషన్ అని పెట్టి కింద న్యూ కాకుండా డిమాలిషన్ అండ్ రీకన్స్ట్రక్షన్ అని పెట్టాం. అంటే ఒక బిల్డింగ్ దీంట్లో ఉంది, నేను దాన్ని పడగొట్టి మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేస్తాను, అది పాతది అయిపోయింది అన్నట్టు ఆప్షన్ పెట్టి ఓకే అని చెప్పాలి. ఇప్పుడు మనం ప్రీడిసిఆర్ టూల్ షో ఆల్ లేయర్స్ అనేటువంటి కమాండ్ పెట్టుకున్నాం, పెట్టాల్సిన అవసరం కూడా లేదు. ఇది సైట్ ప్లాన్ కదా. ఇప్పుడు దీన్ని మనం ఏం చేస్తామంటే, ఇక్కడ ఒక లేయర్ ఉంటుంది, ఎగ్జిస్టింగ్ స్ట్రక్చర్ అని చెప్పి ఎక్సీ స్ట్రక్చర్ అని ఉంటుంది. చూసారా, బ్లూ కలర్లో ఉంది ఇక్కడ ఎక్స్ స్ట్రక్చర్. ఈ ఎక్స్ స్ట్రక్చర్ అంటే ఎగ్జిస్టింగ్ స్ట్రక్చర్ తీసుకొని ఒక రెక్టాంగిల్, ఇదో మన బిల్డింగ్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉంది, ఇది పాత బిల్డింగ్. ఇప్పుడు ఏం చేస్తామంటే ప్రీడిసిఆర్ మార్క్ కింద ఇక్కడ ఎగ్జిస్టింగ్ స్ట్రక్చర్ టు బి డిమాలిష్డ్. డిమాలిషన్ అంటే పడగొట్టేయడం అన్నట్టు. ఇలా సెలెక్ట్ చేసుకోవాలి, ఎంటర్ అని కొడితే ఎగ్జిస్టింగ్ స్ట్రక్చర్ టు బి డిమాలిష్ 1. ఇలా ఒక్కటే కాదు, దీంట్లో 2-3 కూడా చూపించుకోవచ్చు. ఫర్ సపోజ్ దాంట్లో ఎన్ని ఉంటే అన్ని. ఫర్ సపోజ్ అనుకుందాం, ఏదైనా ఆ పాతిల్లది ఇక్కడ ఒక అవుటర్ టాయిలెట్ ఉంది అనుకుందాం. అంటే ఎక్స్ స్ట్రక్చర్ అనేటువంటి లేయర్ మీద ఈ డ్రాయింగ్ అనేటువంటి లైన్ అనేటువంటిది, పాలీ లైన్ అనేటువంటిది ఉండాలి. రైట్, ప్రీడిసిఆర్ మార్క్ ఎగ్జిస్టింగ్ స్ట్రక్చర్ టు బి డిమాలిష్డ్. ఇది చూసారు, ఈ విధంగా ఏంటంటే మనం సింపుల్గా ఇలా ఇప్పుడు అసైన్ చేసేసాం. ఈ డ్రాయింగ్ మనం ఏం చేస్తామంటే, ఇదంతా నేను కంపైల్ చేసి పెట్టున్నాను కాబట్టి ఏరియా స్టేట్మెంట్ అనేటువంటిది నేను క్లిక్ చేసేస్తాను. సో దట్ మనకు వర్క్ తొందరగా అవుతుంది, వీడియో కూడా చిన్నది అవుతుంది కాబట్టి. అంటే పాత బిల్డింగ్ని డిమోలిషన్ చేసి కొత్త బిల్డింగ్ని రీకన్స్ట్రక్షన్ చేస్తున్నాను అనే ఆప్షన్ ప్రీడిసిఆర్ టూల్ బార్లో ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేస్తే మనకు వస్తుంది అనమాట. బిల్డింగ్ పర్మిషన్, దాంట్లో డిమోలిషన్ అండ్ రీకన్స్ట్రక్షన్ అనేటువంటిది మనం పెట్టుకోవాలి. అది పెట్టినప్పుడు ఏం చేయాలంటే, సైట్ ప్లాన్లో ఈ విధంగా ఎగ్జిస్టింగ్ స్ట్రక్చర్ అనేటువంటిది ఒక లేయర్ పెట్టుకొని పైన లేయర్ సెలెక్ట్ చేసుకొని దాంట్లో ఎక్కడైతే మన ఎగ్జిస్టింగ్ స్ట్రక్చర్ ఉందో అలా చూపించి నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం దాన్ని అప్లై చేయొచ్చు. లైక్ ఎగ్జిస్టింగ్ స్ట్రక్చర్ 1, ఎగ్జిస్టింగ్ స్ట్రక్చర్ 2, 3, ఆడ ఎన్ని ఉంటే అన్ని అక్కడ సైట్లో. ఓకే, అది ఎలా పడితే అలా కాకుండా ఎగ్జిస్టింగ్ మెజర్మెంట్ ఏమైనా ఉంటే మీ దగ్గర కొద్ది కొలత తీసి పెడితే ఇట్ విల్ బి బెటర్. రైట్, ఇప్పుడు మనకు పైన కింద గ్రీన్ వచ్చింది, ఇది కంప్లీట్ అయిపోయింది. ఈ విధంగా మనకు వచ్చింది అనమాట. ఏది ఏరియా స్టేట్మెంట్. ఈ విధంగా ఎగ్జిస్టింగ్ స్ట్రక్చర్ అనేటువంటి దాన్ని మనం సైట్లో చూపించుకోవాలి. సో థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండి.